వారి జీవితం ఎలాంటిదంటే తప్పిపోయిన కుమారుది. నాన్న ఆస్తి కావాలి కానీ నాన్న వద్దు. చాలా మంది యవన బిడ్డలు మన యవన జీవితంలో కూడా అదే. అమ్మ నాన్న నా ఫీజు కట్టాలి కానీ అమ్మ నాన్న కాలేజీకి ఎప్పుడు రావద్దు. అమ్మ నాన్న కాలేజీకి ఎప్పుడు రావద్దు. అమ్మ నాన్న నీకు అన్ని చేయాలి కానీ నువ్వు వెళ్ళే అన్ని చోట్లకు అమ్మ రావద్దు, నాన్న రావద్దు. అన్ని కావాలి అమ్మ నాన్నే కానీ అమ్మ నాన్న మనకొద్దు. చాలా పర్యాయాలు మన జీవితాల్లో కూడా అమ్మ నాన్నలే ఆస్తులు కావాలి కానీ అమ్మ నాన్నల వృద్ధాప్యంలో వారు మాత్రం మాతో ఉండకూడదు.